ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక మంచి నిర్ణయం దిశగా జేపీపీ పార్టీ తీసుకుంది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఉద్యమాల్లో జంజీ ఉద్యమం అనేది యువతరం మాకేం కావాలో నిర్ణయం చేసుకునేటువంటి ఒక ఉద్యమంగా ఈరోజు భారతదేశం మొత్తాన్ని ఆలోచింపజేస్తుంది. మరి ముఖ్యంగా యువత ఎంత ఆలోచింపజేస్తుంది అంటే యువత వాళ్ళు తీసుకున్నటువంటి ఉద్యమం తాలూకా ఎజెండా ప్రభుత్వాల యొక్క ఎగ్జిస్టెన్స్ని, ప్రభుత్వాలు ఎలా పనిచేయాలి, ఎలా పని చేయకూడదు అనేటువంటి అంశాలని పునరాలోచించుకునే విధంగా జంజీ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో మీ అందరికీ తెలుసు. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలలో యువత ప్రాధాన్యత నామమాత్రంగానే ఉంది. కానీ మోడర్న్ భారతదేశంలో జంజీ ఉద్యమం తాలూకా యొక్క విప్లవం ఏ స్థాయిలో ఉందో, ఏ స్థాయిలో ఉద్యమం అనేది జరుగుతుందో మొన్న జంతర్ మంతర్లో ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రజలందరూ చూశారు, తద్వారా దేశ ప్రజలు కూడా చూశారు. ఒక మంచి విషయం, నేను గర్వపడేటువంటి విషయం ఏంటి అంటే ఆ జంజీ ఉద్యమంలో పాల్గొన్న మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా ఆ ఢిల్లీ వేదిక నుంచి జంజీ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి ఒక తెలుగువాడిగా ఆ ఉద్యమం తాలూకా భాగస్వామ్యం నాకు కూడా ఉందని చెప్పేటువంటి ఒక మంచి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిగా నేను చాలా సంతోషపడుతున్నా. ఆ ఉద్యమాల్లో ఎప్పటికీ నేను భాగస్వామిని అవుతాను అని రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉద్యమం చేస్తున్నటువంటి యువత ఈ దేశానికి ఏం కావాలో మేమే నిర్ణయం చేసుకుంటామనేటువంటి పరిస్థితికి వచ్చేసారు. అలాంటి యువత తీసుకునేటువంటి నిర్ణయాలు, చేసేటువంటి పోరాటాలకి ఖచ్చితంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా మనందరం కూడా వాళ్ళకి బాసటగా నిలబడాలి అనేటువంటి ఒక అంశంతో నేను కూడా ఈ జంజీ ఉద్యమంలో భాగస్వామిని అయ్యాను. అయితే భారతదేశంలో వచ్చిన ఉద్యమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రావాలా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరం ఉందా అంటే ఖచ్చితంగా అవసరం ఉంది అనేటువంటి భావన ఈ రాష్ట్రంలో మెజారిటీ యువతలో ఉండటం అనేది మనందరం కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంజీ ఉద్యమానికి ఖచ్చితంగా అంకురార్పణ జరగాల్సిన పరిస్థితి ఉంది. ఈ జంజీ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి అంతరంగాన్ని తాకాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి భావంతో రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సరికొత్తగా, నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమ్ జంజీ అనేటువంటి ఒక ఉద్యమాన్ని జయభీమరావు భారత పార్టీ ప్రారంభించబోతుంది. దాని పేరు భీమ్ జంజీ.
ఎందుకంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరూ బాగుండాలి. ఈ రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోటి ఆగస్టు 15వ తారీఖున ధర్నా చౌక్ వేదికగా భీమ్ జంజీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ భీమ్ జంజీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పడం కోసం మాత్రమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చాలామందిలో ఒక ఆలోచన రావచ్చు, ఏంటి సార్ భీమ్ జంజీ ఏంటి, దీని కాన్సెప్ట్ ఏంటి, దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోతారు అని. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో పెద్దగా మనం ఏదో 80, 90, 2000 దశకాల్లోకి వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందు కనపడేటువంటి ఒక 5-10 సంవత్సరాల చరిత్రనే తీసుకుందాం. మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి 5-10 సంవత్సరాల చరిత్రలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం, ఈ రాష్ట్రంలో దళితులు, బహుజనులు, ఆదివాసీలు, నిమ్మన జాతులు ప్రజాస్వామ్య హక్కులు కోల్పోయినటువంటి విధానం మీద ఈ భీమ్ జంజీ మూమెంటు పనిచేస్తుంది అని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎక్కడో ఒక చోట ఒక ఉద్యమం మొదలవ్వాలి. మేమెంతో మాకంతా. ఎస్, ప్రతి కులానికి, ప్రతి వర్గానికి ఇది వర్తిస్తుంది. మేము ఎంత ఉన్నామో మాకంత కావాలి. మా జనాభా దామాషా పద్ధతిన మేము ఎంత పాపులేషన్ ఉన్నామో మాకంత కావాలి అనేటువంటి ఒక ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలవ్వాలి అని ఆ మొదలు పెట్టేటువంటి బాధ్యత జేబీపీ పార్టీ తీసుకుంటుంది అని నేను రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా. ఖచ్చితంగా మీ ఆశీర్వాదం మాకు కావాలి. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రజా కంటక పథకాల పట్ల ప్రజలు ప్రతి సందర్భంలో పాలకులను నమ్మి మోసపోతున్న విధానం పట్ల ఎక్కడో ఒక చోట ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది మొదలవ్వాలి. ఎందుకంటే ప్రజలు చాలా ఆశతోటి ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లో కూడా ఒక పార్టీ మాకు బాగు చేస్తుందని ఓటేస్తున్నారు. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరాన్ని ఆశలతోటి ప్రారంభిస్తున్నారు. ప్రతి విద్యార్థి, ప్రతి మహిళ, ప్రతి సోదరి, ప్రతి రైతు, ప్రతి ఎంప్లాయీ, ప్రతి దళితుడు, ప్రతి ముస్లిము, ప్రతి ఆదివాసీ, ప్రతి ప్రజాస్వామ్య హక్కులు కోరుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు ఏదో భవిష్యత్తు జరుగుతుంది, తమ బతుకులు బాగుపడతాయి అని చేస్తున్నారు తప్ప మన ఆర్థిక పరిస్థితులు బాగుపడటం లేదు, మన సామాజిక పరిస్థితులు బాగుపడటం లేదు. కానీ ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ప్రభుత్వాలు చెప్పే అబద్ధాలు మారటం లేదు, ప్రభుత్వాలు చేసే మోసాలు మారటం లేదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పెద్దలు ఎంత సంపాదిస్తున్నామయ్యా అంటే కోట్ల రూపాయలు, 100 కోట్ల నుంచి 1000 కోట్ల నుంచి లక్షల కోట్లకి చేరిపోయి అవి మనం కూర్చొని తిన్నా కాదు, మన తర్వాత 100 తరాలు కూడా కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదించుకొని ప్రభుత్వాలు మారిపోతున్నాయి తప్ప పేదవాడు నిరుపేదగా మారుతున్నాడు, డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడుగా మారుతున్నాడు. ఇది ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి. ఇది ఈ ఉద్యమానికి, దీనికి ఖచ్చితంగా యువత నాయకత్వం వహించాలని నేను యువతని మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. ఎస్పెషల్లీ దళిత యువతని అప్పీల్ చేస్తున్నా. భీమ్ జంజీకి నాయకత్వం వహించేది దళిత యువత మాత్రమే. భీమ్ జంజీకి నాయకత్వం వహించాల్సింది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మేమెంతో మాకంతా అనేటువంటి ఒక ఉద్యమాన్ని యువత ముందుకు తీసుకోవాలి, యువతరం ముందుకు తీసుకొని పోవాలి. యువతరం బాధ్యత ఇది. ఎందుకంటే యువతరం ముందుండి నడిపించాల్సినటువంటి ఉద్యమం ఈ ఉద్యమం. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మనకు జరుగుతున్న అన్యాయాలేంటి? మనం ఎందుకు ప్రభుత్వాల చేతిలో మోసపోతున్నాం? ప్రతి ప్రభుత్వం మనల్ని మోసం చేస్తుంది, ఓట్లు వేయించుకుంటుంది. తద్వారా ఓట్లు అయిపోయిన తర్వాత మరలా ప్రతిపక్షంలోకి వస్తుంది, మళ్ళీ హక్కుల కోసం పోరాడుతుంది, మళ్ళీ అధికారం కావాలి అంటుంది. మళ్ళీ ఈ ప్రతిపక్షం చేసినటువంటి పాలకపక్షం నుంచి ప్రతిపక్షానికి వచ్చినటువంటి పార్టీలు మోసం చేసిన విధానాన్ని మర్చిపోయి లేదు మళ్ళీ మేము మోసం చేయం, ఇదిగో మీకు మళ్ళీ ఇది చేస్తాము, మళ్ళీ అది చేస్తాము, మంచి చేస్తాము, చెడు చేస్తాము, అబద్ధాలు చెప్పి తద్వారా మళ్ళీ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. కానీ అల్టిమేట్గా మోసపోతుంది ఎవరంటే ప్రజలు మోసపోతున్నారు. నేను మచ్చకొక ఉదాహరణ చూపిస్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఈ రాష్ట్ర ప్రభుత్వాలని నేను రెండు రాష్ట్ర ప్రభుత్వాలని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇటు తెలుగుదేశం పార్టీని ఈరోజు నా ప్రెస్ మీట్ సాక్షిగా నేను వారిని కొన్ని ప్రశ్నలు సంధించదలుచుకున్నా. దీనికి ఖచ్చితంగా రెండు పార్టీల నుంచి సమాధానం వచ్చి తీరాలి. ఈ రెండు పార్టీల నుంచి సమాధానం రాకపోతే రేపొద్దున ఆగస్టు 15వ తారీఖున భీమ్ జంజీ ఉద్యమాన్ని ప్రారంభించే సందర్భంలో రాష్ట్ర పార్టీలుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఆ పరిపాలిస్తున్నటువంటి పార్టీలని ఖచ్చితంగా ద్రోహులుగా ప్రకటించాల్సి వస్తుంది. ఎందుకు అంటే మీరు చేసినటువంటి దుర్మార్గాలు రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా నేను ఆధారాలతో సహా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తా. యువత అంత సామాన్యంగా లేరు. మీరు యువతని మోసం చేయడానికి ఎంతో కాలం మీరు ఆ యువతని మోసం చేస్తూ ముందుకు వెళ్ళలేరు. యువత ఈరోజు చాలా అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటుంది. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి పోస్టుని, ప్రతి వ్యక్తిని, ప్రతి ఒక్క అబ్జర్వేషను యువత నిశ్చితంగా పరిశీలిస్తుంది. జంతర్ మంతర్లో 4 రోజుల పాటు యువత ఉద్యమాన్ని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో యువత పట్ల పూర్తి బాధ్యత కలిగినటువంటి యువతను చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని నేను మార్చుకున్నానని చెప్పడానికి నేను సిగ్గుపట్టంలా. ఎస్, ఈరోజు యువతను చూసిన తర్వాత నేను సిగ్గుపట్టంలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత కూడా అలాగే ఉంది అని నేను భావిస్తున్నా. ఈరోజు దళితులకు జరుగుతున్న అన్యాయం, ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయం, మన ముస్లిం సోదరులకు జరుగుతున్న అన్యాయం, బీసీ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని మనందరం కూడా ఎలుగెత్తి చాటకపోతే, ఎలుగెత్తి ప్రశ్నించకపోతే ఈ ప్రభుత్వాలు మనల్ని ఇలాగే మోసం చేస్తాయి. ఈ మోసాన్ని ఎదిరించాల్సిన బాధ్యత యువత తమ భుజస్కంధాల మీద వేసుకొని ముందుకు సాగాలి అనేది ఈ భీమ్ జంజీ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. నేను యువతను కూడా ప్రశ్నిస్తున్నా. మీరు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని ఒక్కసారి నిశ్చితంగా పరిశీలించండి. నేను గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను వారిని వినయపూర్వకంగా ఒక మాట అడగదలుచుకున్నా. సార్, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజన ఓటు బ్యాంక్ని రమారమి 47% ఓటు బ్యాంకుని తీసుకున్నటువంటి మీరు దళిత బిడ్డలకి, ఆదివాసీ బిడ్డలకి, బహుజన బిడ్డలకి, నిరుపేద బిడ్డలకి నేను విద్యనిస్తాను, వైద్యాన్ని ఇస్తాను, భవిష్యత్తునిస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని 2019లో ఈ రాష్ట్రంలో 151 సీట్లతో అత్యున్నతమైనటువంటి స్థాయిలో అధికారం వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 2024లో ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత ఏం చేసిందో, ఏం చేయబోతుందో నేను ఒక్కసారి యువతకు వివరించే ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, ఇది ఏ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రశ్నలు కావు. ఇవి 2 రాష్ట్ర ప్రభుత్వాలను నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పరిపాలిస్తున్నా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నటువంటి నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నా, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని కూడా ప్రశ్నిస్తున్నా. మీ ముగ్గురితో పాటు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నా. మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో యువతకి, ఎస్పెషల్లీ దళిత, బహుజన, ఆదివాసీ యువతకి మీరు సమాధానం చెప్పి తీరాలి. నా ప్రెస్ మీట్ తర్వాత ఖచ్చితంగా ఈ ఉద్యమం తీవ్రంగా ఖచ్చితంగా ఆగస్టు 15 తర్వాత మరో స్వతంత్ర పోరాటం తీరుతుంది. ఈ స్వతంత్ర పోరాటంలో మీరు యువతకు సమాధానం చెప్పి తీరాలి. మీ మోసాలు ఎంతో కాలం కొనసాగవని నేను ఆధారాలతో సహా యువతని చైతన్యవంతులను చేస్తాను. ఖచ్చితంగా మరొక స్వతంత్ర ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ యొక్క కపట ప్రేమని చూసి మోసపోయేటువంటి యువత ఇక ఉండరు అని మాత్రం నేను ఈ ప్రెస్ మీట్ సాక్షిగా చెప్తున్నా. ఎందుకు అంటే ఒక కాన్సెప్ట్ తోటి దళిత, బహుజన, ఆదివాసీ యువత నిర్వీర్యమైపోతున్నారు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ రాష్ట్రంలో 151 సీట్లు వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి దుర్మార్గాలు ఏంటో నేను మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోకి రావటం, ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులతో సహా, అది మాలా కావచ్చు, మాదిగ కావచ్చు, రెల్లి కావచ్చు, లేకపోతే ముస్లిం నాయకులు కావచ్చు, మీరందరూ యువతకు సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే ఖచ్చితంగా రేపొద్దున మీరు ఏ ఓటు హక్కు అడగటానికి ఏ దళిత పేటకు వెళ్ళినా, ఏ ఆదివాసీ పేటకు వెళ్ళినా మీకు ఈ యువత నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి తీరాలి.
ఎందుకంటే 2019 నుంచి 24 వరకు మీరు పరిపాలించినటువంటి పరిపాలన ఈ రోజు వరకు కూడా మా కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఈ రోజు వరకు మీరు పరిపాలించినటువంటి పరిపాలన మా కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా మా యువతకు సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే ఆ పేటలో ఓటు అడగడానికి వెళ్ళాలి. అయితే ఆ యువతని చైతన్యవంతులు చేసే బాధ్యత కూడా మాది. నేను తీసుకుంటా ఖచ్చితంగా. నేను పాదయాత్ర చేస్తా, ప్రతి దళిత పేటకు వెళ్తా, ప్రతి దళిత కాలనీకి వెళ్తా, ప్రతి వీధికి వెళ్తా, ప్రతి వాడకు వెళ్తా, ప్రతి గ్రామానికి వెళ్తా. 2027 నుంచి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి మన దళిత బహుజన బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని ఇంటింటికి ప్రచారం చేసి తీరుతా. అది నా పార్టీ, నా ఎజెండా. పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తాం. 2029లో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని నేను ఈ ప్రెస్ మీట్ సాక్షిగా ప్రకటిస్తున్నా. 2019-24లో జరిగినటువంటి అనార్థాలు ఏంటో ఒక్కసారి నేను చెప్పిన తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తాను.